ఫ్రెండ్స్, ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఈ బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. సో నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఎయిర్టెల్ నుంచి జాబ్ నోటిఫికేషన్స్ రావడం జరిగినాయి. ఇక్కడ పోస్ట్ నేమ్ కనుక మనం చూసుకున్నట్లయితే రూరల్ ప్రీపెయిడ్ ఆపరేషన్స్ బ్రాంచ్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్, హెడ్ సర్వీస్ ఆపరేషన్స్ అకౌంటెంట్, డిటిహెచ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, స్టోర్ మేనేజర్, సర్వీస్ మేనేజర్, అనలిస్ట్, ఇంజనీరు. ఇక్కడ కనుక అప్లై మోడ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసేపటికి ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఈరోజే స్టార్ట్ అయింది ఈ జాబ్స్ అని అప్లై చేసుకోవడము. ఇక్కడ గుడ్ శాలరీ అనేది ఉంటుంది. మీకు జాబ్ లొకేషన్ వచ్చేసేపటికి ఎనీవేర్ ఇన్ ఇండియా మీకు పోస్ట్ అనేది పడవచ్చు. ఇంక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే రూరల్ ప్రిపేర్డ్కి 10th or 12th, ఆపరేషన్కి 12th, బ్రాంచ్ మేనేజర్కి గ్రాడ్యుయేట్ పాస్ అయ్యి ఉండాలి, ప్రొడక్ట్ మేనేజర్కి ఎంబీఏ పాస్ అయ్యి ఉండాలి, హెడ్ సర్వీస్ ఆపరేషన్స్కి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి విత్ ఎక్స్పీరియన్స్. అకౌంటెంట్ వచ్చేసేపటికి బీకామ్ ఆర్ సిఏ, డిటిహెచ్ వచ్చేసేపటికి 10th or 12th వైజ్ ఐటీఐ పాస్, ఎగ్జిక్యూటివ్ ట్రైన్ వచ్చేసేపటి ఎన్ని గ్రాడ్యుయేషన్, స్టోర్ మేనేజర్కి గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి, సర్వీస్ మేనేజర్కి గ్రాడ్యుయేషన్ విత్ ఎక్స్పీరియన్స్, అనలిస్ట్కి గ్రాడ్యుయేషన్, ఇంజనీర్కి ఎనీ ఫుల్ టైమ్ ఇంజనీరు, లీడ్ ఆఫ్ టీమ్ వచ్చేసేపటికి 12th పాస్ విత్ అట్లీస్ట్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ టీమ్ లీడర్ అని చెప్పాడు. ఇంకా ఏజ్ లిమిట్ కనుక మనం చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ వచ్చేసేపటికి 18 years ఉండాలి. ఇంకా మ్యాక్సిమం ఏజ్ అనేది ఏమీ లేదు. ఇంకా అప్లికేషన్ ఫీ కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు. సో అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇంకా అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చిన విధంగా వీళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అంటే మీకు కావాల్సిన ఆబ్జెక్టివ్స్ ఏంటి, వీళ్ళు అప్లై చేసుకున్నప్పుడు మీకు ఎటువంటి ఆబ్జెక్టివ్స్ కావాలంటే మీకు మీ ఫోటోగ్రాఫు, నెక్స్ట్ మీ మార్క్ లిస్ట్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ వీళ్ళు ఒక ఇన్స్ట్రక్షన్స్ రూపంలో ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అప్డేట్ చేశాను. అదేవిధంగా అప్లై చేసుకోవడానికి లింకు, ఆఫీషియల్ నోటిఫికేషన్, అదేవిధంగా రెజ్యూమ్ ఫార్మేట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి రెజ్యూమ్ ఫార్మేట్ డౌన్లోడ్ చేసుకుని చూసి అప్లై చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై చేస్తాను. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. నా వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది, షేర్ చేయండి.